నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున ఆశించిన పనులలో కొంత ఘర్షణతో కూడిన వాతావరణంతో కూడిన దాంతో అనుకున్న పనులు కొంత స్లోగా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత ఆలోచనల విషయంలో కొంత ఉద్రేకాలు అధికంగా ఉండడం, తద్వారా తల్లి కానీ కుటుంబంలో వ్యక్తులతో కానీ కొంత ఆలోచనలు, మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకే రకంగా ఉండకపోవడం వల్ల కొంత ఘర్షణకి లోనే అవకాశం ఉంది. ముఖ్యంగా సౌఖ్యత, అలాగే ఇంట్లో వాతావరణం, కొంత మనశ్శాంతి లోపం అనేది ఉంటుంది. దాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. అలాగే నూతన వాహనాలు, నూతన గృహాలు, స్థిరాస్తుల మీద కూడా దృష్టి సారిస్తారు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద సరి అయిన విధంగా దృష్టిని సారించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశిలో వారందరికీ కూడా ఈ రోజున ముఖ్యంగా స్నేహ సంబంధాల విషయంలో, ముఖ్యంగా స్నేహాలంటే మీకు ఆప్యాయత ఉన్న మిత్రులతో మీ యొక్క స్నేహ సంబంధాల విషయంలో కొంత అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వారి కొరకు మీరు ఖర్చులు, అలాగే వారితో కలిపి ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, అంటే సాహసోపవంతమైన ప్రయత్నాలు. అంటే అవి ఎలా ఉంటాయంటే ఏదైనా ట్రెక్కింగు అలాంటి ప్రయాణాల మీద ఆసక్తి కనబరచడం, అలాగే దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కమ్యూనికేషన్ విషయం మొదలైన విషయాల్లో తగిన విధంగా కమ్యూనికేషన్ అయినా, మీ పరాక్రమం అయినా, మీ ఆలోచనలైనా అవన్నీ కూడా తొందరపాటు నిర్ణయాల్లోకి వెళ్లకుండా నెమ్మదిగా ఆలోచించి మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు ఆశించిన విధంగా అన్ని రకాలుగాను బాగుంటుంది. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశి వాళ్ళ విషయం కనుక మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి ఆలోచన విషయాల్లో, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ఆర్థిక సంబంధమైన ఎక్కడన్నా మీకు ఆగినా కూడా వాటికి సంబంధించిన విషయాలు, అంటే ఇంతకుముందు మీరు లోన్లు ఎవరికన్నా ఇచ్చినట్లయినా అలాంటివి ఏదైనా మీకు రావాల్సినవి కొంత ఘర్షణతో మీకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా అది సమయానికి రావడంలో కొంత అటు ఇటు అవ్వడం వల్ల కూడా మీరు మానసికంగా కొంత ఘర్షణ పడే అవకాశం ఉంది. అయినప్పటికీ మీకుండే లోన్లు ఏమైనా ఉంటే మీరు తీర్చేయగలుగుతారు. అలాగే దూర ప్రదేశాల నుంచి మంచి వర్తమానాలు అందడం, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, రావాల్సిన విషయాల్లో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతున్నప్పటికీ మాటల దగ్గర తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున మీ యొక్క ఆలోచనలు కానీ, మీ నిర్ణయాలు కానీ చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే డెసిషన్ మేకింగ్లో ఏదైతే అదైంది, నేను ఇలా చెయ్యాలి, నేను ఈరోజు నీ పని చేసి తీరాలి అన్న భావనలు, అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు, వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకునే దిశగా ఆలోచనలు చేయడం, దానివల్ల కొంత మానసికంగా కూడా కొంత చికాకులు లాంటివి ఉన్నప్పటికీ కూడా, అంటే మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నా కూడా అవతల పరిస్థితుల్లో అనుకూలతలు అనేవి కొంత తగ్గడం బట్టి వ్యాపార రంగంలో కావచ్చు, మీరు పనిచేస్తున్న కార్యాలయాల్లో కానీ అది కొంత స్లో అవ్వడం వల్ల కానీ, లేకపోతే అక్కడ వ్యక్తుల యొక్క ప్రవర్తన వల్ల కానీ మీరు కొంత ఘర్షణకి లోనవడం, అంటే మీరు పెట్టుకున్న విధంగా వెళ్ళడంలో కొంత ఇబ్బంది అనేది ఎదురైనప్పటికీ దాన్ని మీరు వీలైనంత వరకు ప్రశాంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడం మంచిది. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల కోసం ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. ఇతరులకు ఇచ్చిన లోన్లు ఏదైనా ఉంటే అవి రావడం కష్టం అనేది ఒకటి గమనించుకుంటారు. అలాగే మీకు ఇప్పటిదాకా ఏదైనా దూర ప్రదేశాల కొరకు మీరు ప్రయత్నాలు చేసినట్లయితే, అంటే అది విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో కావచ్చు, తల్లి పెద్దల యొక్క సలహా సంప్రదింపులతో వెడదాము, వారి యొక్క సపోర్ట్తో అనుకుంటూ ఆలోచిస్తూ ఆగిన వాటి గురించి ఈ రోజున నిర్ణయాలు తీసుకోవడం, అలాగే దానికి సంబంధించి వ్యక్తుల్ని కలవడానికి ప్రయత్నం చేయడం, ఆర్థిక సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా కొంత మీకు అనుకూలత సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా మీరు పట్టుదలగా ఎలాగన్నా సరే నేను వెళ్ళాలి అన్న ప్రయత్నంలో చాలా ఇతరులను కలవడం, దానికి సంబంధించిన ఖర్చులు అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కన్యా రాశి.
అమ్మ కన్యా రాశి వారి ఫలితాలు తెలియచేయండి. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే అది ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, లేకపోతే మీకు ఆకస్మికమైన మిత్రులు ఎవరైనా సరే, అంటే ఏదైనా సరే మీకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, ఎదురు చూసిన విషయాల్లో, ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కానీ, స్థిరాస్తులకు సంబంధించినవి కానీ, భూ సంబంధమైన విషయాల్లో కొంత శక్తి అనేది బాగుంటుంది. అలాగే నిర్ణయాలు గట్టిగా తీసుకుంటారు. అవి మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎదురు చూస్తున్న ఫలితాలు ఏదైనా సరే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధమైన విషయాలు కావచ్చు, గృహ సంబంధం, సంతాన సంబంధమైన విషయాల్లో చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలు అంటే అది వృత్తికి సంబంధించిన విషయాలలో, సాధారణంగా వృత్తి విషయాలలో మీకు ఎదుగుదల, అభివృద్ధి అనేది ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఆదాయ మార్గాలు కావచ్చు, నూతన విషయాలు ఏదైనా సరే అది అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కుటుంబం అంటే మీ కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే మీ యొక్క మాటల వల్ల కానీ ఆ ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఏదన్నా కొత్త ప్రాజెక్ట్స్, కొత్త వ్యక్తుల్ని మీరు రిక్రూట్ చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే మీ యొక్క వ్యాపార సంస్థల్లో పనిచేసే వ్యక్తులతో కానీ, లేకపోతే మీరు పనిచేస్తున్న కార్యాలయాల్లో కానీ వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు అంటే మైత్రి బంధాల విషయంలో కానీ, లేకపోతే మీ మాటల వల్ల కానీ అపార్థాలకి అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు వృత్తి చేసే ప్రదేశాలలో, వృత్తికి సంబంధించిన విషయాలలో, అలాగే భాగస్వామ్య వ్యవహారాలలో, కుటుంబ వ్యవహారాలలో కూడా తగిన విధంగా జాగ్రత్తగా చూస్తూ ఆచితూచి వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించగలుగుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వీళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. అలాగే ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఆల్రెడీ మీరు రాస్తున్న పరీక్షలు ఏదైనా ఉంటే, డిపార్ట్మెంటల్ టెస్ట్లను, లేకపోతే వృత్తిలో ఉన్న పరీక్షలు ఏదైనా ఉన్నా వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టిని సారిస్తారు. అలాగే పోటీల మీద దృష్టి సారిస్తారు. రోగనిరోధక శక్తి విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో చాలా కీలకమైన మార్పులకి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే సంతాన సంబంధమైన విషయాలు కానీ, మీ ఆలోచనలు కానీ, అలాగే మీ యొక్క వ్యక్తిగత ఖర్చులు కానీ ఇవన్నీ కూడా ఆకస్మికంగా కొంత అధికంగా ఉన్నట్టు కనబడినా కూడా మీరు పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. కానీ పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలలో కొత్త వ్యక్తులతో సంఘర్షణ రాకుండా వీలైనంత వరకు మీరు జాగ్రత్త తీసుకోవాలంటే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వారితో ఏదైనా కొత్తది మొదలు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, నూతన పరిచయాలని మీరు ఏదైనా మీ కొరకు ఉపయోగించుకొని కొత్త విషయాల్లో ఏదైనా చేద్దాం అనుకుంటూ చేసే ప్రయత్నాల్లో కానీ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులు మొదలైనవన్నీ కూడా సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మకర రాశి. మకర రాశి వారి రాశి ఫలితాలు తెలియచేయండి. మకర రాశి వాళ్ళకి ఈ రోజున మీకు సాంఘిక సంబంధాలు బాగుంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో కొత్త విధానాలు అంటే అది మీకు గృహానికి సంబంధించో, వాహనానికి సంబంధించో, రావాల్సిన లాభాలకు సంబంధించిన విషయాలు జీవిత భాగస్వామితో కలిసి, వ్యాపార భాగస్వాములతో కలిసి కానీ మీరు చర్చించి చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయినప్పటికీ ఎక్కువ ఉద్వేగాలకు లోన్ కాకుండా, అంటే చేద్దాం అనుకుంటున్న పనిలో సడన్గా మీకు ఆత్మవిశ్వాసం తగ్గకుండా మీరు కార్యానికి చక్కగా రెడీగా ఉండి చేద్దాం అనుకుంటున్న కార్యక్రమం మీద పట్టుదలగా మీరు నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళే విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే అది మీకు అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి.
మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కుంభరాశి వాళ్ళ విషయంలో ఈ రోజున శత్రువుల మీద విజయం సాధిస్తారు, పోటీల్లో నెగ్గుతారు, నూతన అవకాశాలు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా ఏదన్నా ప్రదేశాల్లో అంటే ఎక్కడన్నా ఇంటర్వ్యూలకి మొదలైన వాటికి కనుక మీకు అవకాశం ఉన్నట్లయితే దానికి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలకి కొంతవరకు అనుకూలత అనేది ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీరు ఎలాగన్నా దాన్ని అధిగమించడానికి కష్టపడి మొత్తానికి కొత్త రకమైన విధానాల్లో మిమ్మల్ని మీరు ఇది చేసుకుంటూ ముందుకు పెడతారు. మీ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీ ఆలోచనలు, మీకు ఉద్వేగంతో కూడిన మీ ఆలోచనలు, భాగస్వామి వ్యవహారాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, సంతానానికి సంబంధించిన విషయాలు, ఆత్మీయులకు సంబంధించిన విషయాలు, అన్ని విషయాల మీద ఒకేసారి ఏకకాలంలో ఫోకస్ చేసే పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఇది ఇష్టపడిన వ్యక్తులతో మీరు చర్చించేటప్పుడు కానీ, సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎవరితోనూ మీకు అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రియేటివిటీ బాగుంటుంది. కొందరు చాలా చక్కగా రాతలు, దానికి ఎక్స్పోజిషన్ అనేది బాగుంటుంది. అలాగే గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతానానికి సంబంధించిన పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. భూమికి సంబంధించిన వ్యవహారాల మీద ఎక్కువ దృష్టిని కేటాయిస్తారు. అమ్మ, నేడు ద్వాదశ రాశుల వారు చేసుకోగలిగే పరిహారాలు ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని చూసినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం ఒక పద్ధతి అయితే, దాంతోపాటుగా సమయము, అవకాశంతో పాటుగా ఆసక్తి అన్నీ ఉంటే తప్పనిసరిగా ఈ రోజున విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు కానీ, అలాగే గోవింద నామాలు కానీ, అలాగే విష్ణుమూర్తిని పూజ చేయడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దాంతోపాటుగా ఇంకా మీకు అవకాశం కనుక ఉన్నట్లయితే ఏదైనా విష్ణు దేవాలయాలు అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు కానీ, విష్ణుమూర్తి మొదలైన వాటికి అవకాశం ఉన్నట్లయితే వెళితే చాలా బాగుంటుంది. అయితే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక, ఇది జనరల్గా చెప్పినావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి ఇది చూసుకునేటప్పుడు తమ వ్యక్తిగత జాతకంతో కూడా కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు వ్యక్తిగత జాతకంలో కనుక నడిచే దశలో అంతర్దశలో అనుకూలంగా ఉన్నట్లయితే గోచారరీత్యా ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని అధిగమించడం అనేది పెద్ద కష్టం కాదు. దానికి తగిన విధంగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం కానీ, లేకపోతే ఏ రోజు చెప్పిన ఈ రకమైన ఫలితాల్లో చెప్పే రెమెడీస్ ఏదైనా ఉంటే ఆ దేవ సందర్శన, లేకపోతే దాంతోపాటుగా మీరు ఏదైనా శ్లోకాలు చేసుకోవడం, లేకపోతే వినడం మొదలైనవి చేయడం బట్టి ఎలాంటి చిన్న సమస్యనైనా కూడా మీరు అధిగమించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా కావాల్సింది భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మిక ఆలోచన, అనుసరణీయం అన్న విధానంలో ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ అనుకూలంగా ఉంటాయని మనం భావించాలి.